IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, తెలంగాణ తాజా అంశాల గురించి మనం మాట్లాడుకుంటే కాంగ్రెస్లోకి 13 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా ఇందాకనే సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని కలిశారు. అదేవిధంగా ఆయనని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. అంటే చూసుకుంటే బీఆర్ఎస్ ఎల్పీ విలీనాన్ని హస్తం తన పార్టీలో విలీనం చేసుకునే అవకాశం ఉందంటారా? అసెంబ్లీ కంటే ముందే జరిగేలా స్ట్రాటజీ ఏమైనా వ్యూహం రచిస్తున్నారా రేవంత్ రెడ్డి? అంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళ వాగుడు సొల్లువాగుడు ఇవాళ కాదు. ఎన్నికలప్పుడు ఏమన్నారు, ఎన్నికల సభలు ఎన్నికలప్పుడే ఇదిగో 13 మంది ఇవాళ కలుస్తున్నారు, ఇవాళ 10-20 మంది ఎమ్మెల్యేలు వేదిక మీద కలుస్తున్నారు, ఎన్ని చెప్తారు. అదొక మైండ్ గేమ్ ఆడుతున్నారు అంతే. చెప్తే పోచారం శ్రీను కలిసి ఉండొచ్చు, కలిసి పాత స్పీకరు కలిసి ఉండొచ్చు. ఒకవేళ పోచారం శ్రీను గారు అడుగు మారితే మారుతూ ఒకళ్ళిద్దరు మారుతారు. రాజకీయాల్లో ఈ సిద్ధాంత ప్రకారం రాజకీయాలు చేసే రోజులు పోయినాయి. సిద్ధాంతాలు లేవు ఇవాళ. అవసరాల ప్రకారం పరిస్థితులను బట్టి రాజకీయాలు చేస్తున్నారు. కనుక ఈ అధికార దాహం ఉన్నప్పుడు ఏదో ఒక పవర్లో ఉండాలి, పదవిలో ఉండాలి, లేకపోతే వాళ్ళు బతకలేరు, వాళ్ళు గాలికి అన్నం కూడా తెలియలేరు. అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు వెళ్తారు, వస్తూ ఉంటారు, రేపు ఇటు వస్తారు, రేపు ఇవాళ అటు వెళ్తారు. సో ఇవన్నీ వాళ్ళ లెక్క కాదు. ప్రజల్లో ఏంటి అనేది లెక్క. ప్రజల్లో బీఆర్ఎస్ మీద ప్రజల్లో గట్టి విశ్వాసమే ఉంది. కేసీఆర్ లాంటి నాయకుడిని పోగొట్టుకున్నాం, ఇవాళ ఒక సింహాన్ని వదిలేసి చిట్టిలుగులకి అధికారం ఇచ్చాం అని బాపోతున్నారు ప్రజలు, ఓటరు. సో అధికంగా పెంచుకుంటూ బీఆర్ఎస్ ముందుకు వెళ్తారు. బీఆర్ఎస్ ఆ ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని, సదభిప్రాయాన్ని ఇంకా పెంచుకుంటూ, ఇంకా మంచిగా మాట్లాడుకుంటూ విషయాల్ని బయట. ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్క విషయం ఏదైనా కాలక్షేపం చేశారు ఈ 9 నెలలు. చూడండి, ఏమన్నా పని జరిగిందా? కాలక్షేపం. కొన్నాళ్ళు మేడిగడ్డ అన్నారు, కొన్నాళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్ అన్నారు, కొన్నాళ్ళు ఇంకోటి, ఇప్పుడేదో సింగరేణి మొదలెట్టారు. అన్నీ ఏదో ఒకటి పెట్టి ఊనే వాగుడు సొల్లువాగుడు వాగుతూ కాలక్షేపం చేస్తారు. ఏమైనాయి మీరు ఇచ్చిన హామీలు? ఏమైనాయి? ఇచ్చేస్తావు 9వ తారీఖు ఇచ్చేస్తావు, చేయలేదు. ఇప్పుడు 15 ఆగస్టు అంటున్నారు రుణమాఫీకి. ఇవన్నీ మీరు చెప్పినవి ఏం చేయలేదు. కరెంటు కండిషన్స్ పెడుతున్నారు, 200 ఫ్రీ అని దానికి కండిషన్స్, స్కూటర్ కొడుతూ ఇంకోటి కూడా అడ్డదిడ్డమైన కండిషన్స్ పెడుతున్నారు. ఎన్ని టోటల్ ఫెయిల్యూర్, వాళ్ళ ప్రామిస్లో టోటల్ ఫెయిల్యూర్ కాంగ్రెస్. దాన్ని ప్రజల దృష్టిలో నుంచి మళ్లించడం కోసం వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, ఏదో సోది వాగుడు తప్పితే ఇంకోటి లేదు. సో ఇవన్నీ ఉల్ఫా మాటలు అంతే. ఓకే, అంటే ఇప్పుడు ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షం అండ్ బొగ్గు ఖనిజ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన హయాంలోనే వేలం వేసే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా బట్టి విక్రమార్క ఆ వేలంలో పాల్గొంటున్నారు. అంటే చూస్తూ ఉండిపోవాలంటారా సింగరేణి వేలం? అంటే సింగరెడ్డి వేలం అడ్డుకున్నది కేసీఆర్ గారు. గతంలో ఆయన గవర్నమెంట్కి లెటర్ రాశారు, అందువల్లే వేలం ఆగింది. ఇలా అబద్ధాలు ప్రచారం చేస్తే వేలానికి వీళ్ళకి అసలు ఏం జరుగుతుందో తెలియదు. వీళ్ళకి కాంగ్రెస్కి వాళ్ళు నెత్తి నుంచి వాళ్ళు ముట్టుకే వేసినా కానీ దెబ్బ తగిలినాక ఇది అసలు పరిపాలన ఏమేమి ఇష్యూలు ఉన్నాయి. సింగరేణికి ఉన్న బొగ్గు గనుల్ని వేల వేస్తే సింగరేణి బతుకేంటి? అది అడ్డుకుంటున్నాం. ఆల్రెడీ కేసీఆర్ ప్రభుత్వంలో అడ్డుకున్నారు దాన్ని. ఇప్పుడు దాన్ని మొదలెడితే అడ్డుకోవాల్సింది మీరు ప్రభుత్వం. ఆనాడు నోటిఫికేషన్ ఇస్తే దాన్ని సమర్థించారు, ఎదవకూడదు లెటర్ రాశారు కేసీఆర్ గారు. వీఆర్ అగైన్స్ట్ దిస్ ఆక్షన్ అని లెటర్ రాస్తేనే ఆగింది గతంలో. ఇప్పుడు మీరు అలా రాసి ఆపాలి. అది వదిలేసి తెలియదు వాళ్ళకి అసలు ఇలాంటిది ఉంది, ఇలా ఆపాలి, మనం లెటర్ రాయాలి, మనం ఏం తెలియదు. పరిపాలన తెలిసి అంత సీఎం రేవంత్ రెడ్డి మినిస్టర్ కూడా చేయలేదు కదా, తంతే గాలి బుట్లో పడ్డట్టు చీఫ్ మినిస్టర్ అయ్యాడు. ఏమీ తెలీదు పరిపాలన ఎట్లా ఏంటి, ఏ విషయాలు ఏంటి, ఎప్పటికప్పుడు ఆఫీసుతో కూర్చొని ఏమీ లేదు. ఎంతసేపు షో ఆఫ్
మీద కూర్చుని ఈనాడు కేసీఆర్ తిడుతూ కాలం గడిపాడు. ఇంకా అదే పాఠం అయితే జనాలు చీ కొడతారు. అందుకని ఇప్పుడు ఇంకో పాట వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు, ఈ చిల్లర పాటలు తప్పితే, చిల్లర వేషాలు తప్పితే కాంగ్రెస్ ఇక్కడ టోటల్ ఫెయిల్యూర్.